ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. హీరో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అతని హిందీ స్పీకింగ్ స్కిల్ చాలా వీక్గా ఉందని చెప్పి అతను రిజెక్ట్ చేస్తారు. కానీ అలా రిజెక్ట్ చేసిన వాళ్ళకి కనీసం హీరో పేరుని సరిగ్గా ఉచ్చరించడం కూడా చేత కాదు. అలానే ఒక సందర్భంలో ఒక ముసలావిడ మనీ ఆర్డర్ చేద్దామని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఒక హిందీ ఫామ్ని ఆవిడకిచ్చి ఫిల్ చేయమంటారు. చిన్నప్పుడు కాస్తో కూస్తో హిందీ చదువుకున్న మనకే ఉన్నట్టుండి ఒక హిందీ ఫామ్ని ఫిల్ చేయమని అడిగితే ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా. అలాంటిది చదువుకొని ఒక ముసలావిడిని హిందీలో ఉన్న ఫామ్ని ఫిల్ చేయమంటే ఆవిడెంత ఇబ్బంది పడుతుంది. ఒక భాషని బలవంతంగా రుద్దాలి అనుకోవడం వల్ల జరిగే అనర్థాలని, వాటి వెనక నడిచిన రాజకీయాలని, ఈ ఇంపోజిషన్కి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని బేస్ చేసుకొని ఈ పరాశక్తి మూవీని తీయడం వల్ల ఇంటెంట్ వైజ్ అండ్ కాన్సెప్ట్ వైజ్ ఈ మూవీకి మంచి మార్కులే పడినా రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ మూవీ కొంచెం అండర్వెల్మింగ్ గానే ఉందనిపిస్తుంది. ఈ మూవీ యొక్క కోర్ థీమ్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా వచ్చే సీన్స్ అన్ని కూడా చాలా వరకు ఇంపాక్ట్ఫుల్గానే ఉంటాయి. కానీ రిమైనింగ్ మూవీలో ఏదైతే డ్రామా అండ్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయో అవి చాలా క్లీషేగా, కొన్ని సార్లు అయితే జస్ట్ ఫర్ కన్వీనియన్స్ వాటిని ఎలా పడితే అలా రాసేసుకున్నారా అనిపించింది. అథర్వ మురళి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసిన విధానంలోనే అర్థమైపోతుంది మనకి ఆ క్యారెక్టర్ ఫ్యూచర్ ఏంటో అని. నాకైతే లిటరల్లీ అథర్వాని చూసినప్పుడల్లా ఒక్క మగాడు సినిమాలో ప్రభాకరే గుర్తొచ్చాడంటే అర్థం చేసుకోండి ఆ క్యారెక్టర్ని ఎంత బాగా రాసుకున్నారో అని. ఈవెన్ శ్రీలీల విషయంలో కూడా జరిగింది అదే. ఆమెను ఇంట్రడ్యూస్ చేసినప్పుడే ఆమెకు లోపం ఉందన్నట్టుగా చూపిస్తారు. ఆ సీన్లు చూస్తున్నప్పుడే అర్థమైపోతుంది దానికి సెకండ్ హాఫ్లోనో క్లైమాక్స్లోనో ఒక రకమైన పే ఆఫ్ ఉంటుంది అని. సెటప్లు పే ఆఫ్లో ఉండడం తప్పేమీ కాదు, కానీ సెటప్ చేసినప్పుడే పే ఆఫ్ ఏంటో కూడా క్లియర్గా అర్థమైపోతూ ఉంటే ఇంకా పే ఆఫ్ సీన్లు చూస్తున్నప్పుడు హై ఎందుకు వస్తుంది? ఫస్ట్ హాఫ్లో శివకార్తికేయన్ శ్రీలీల లవ్ ట్రాక్ని డీల్ చేసిన విధానం బాగానే ఉన్నా ఆ ట్రాక్ని అక్కడ అనవసరంగా పెట్టినట్టు, అసలు విషయం నుండి డైవర్ట్ అయ్యి అనవసరమైన వాటి మీద టైం వేస్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఈవెందో ఈ మూవీలో శ్రీలీల గారికి కొంచెం ఇంపార్టెన్స్ ఉన్న రోల్నే ఇచ్చినా కూడా ఆమె పెర్ఫార్మెన్స్ మాత్రం అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించదు. ఇక శివకార్తికేయన్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది, నెగిటివ్ రోల్లో రవి మోహన్ పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బట్ ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేసిన తీరు కూడా చాలా అసహజంగా అనిపించింది. వాస్తవిక సంఘటనల్ని ఆధారంగా చేసుకుని తీసిన సినిమాలో సహజత్వానికే లోటు వస్తే అది ఖచ్చితంగా పెద్ద సమస్య అవుతుందనడానికి ఈ పరాశక్తి మూవీనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ మూవీలో కొన్ని క్యామియోస్ ఉంటాయి, వాటిలో బెసిల్ జోసెఫ్ క్యామియో ఒకటే బాగా వర్కౌట్ అయింది అనిపించింది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే సాంగ్స్ అండ్ బీజిఎం నాకు అంతగా ఎక్కలేదు, కానీ సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఇంప్రెసివ్గానే అనిపించాయి. సో ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, ఎలాగో ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్కి వచ్చేసింది కాబట్టి పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఈ మూవీ మీద లుక్ వేయండి. మూవీ చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.